క్యారెట్ రైస్ కోసం స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త చిటపటలాడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు. క్యారెట్ కూడా బాగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి.